ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ యావత్తు బీసీ సమాజం ఎదురు చూస్తుంది రిజర్వేషన్ అమలు అవుతాయి అనేసి, మాకు కూడా మెండుగా అవకాశాలు ఉంటాయని. మీరేం సమాధానం చెప్తారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో? ఇది మేము ఇవ్వాలి కాదు, మొదటి నుంచి కూడా బీసీలకు గుర్తింపు కావాలి, ఆత్మగౌరవం కావాలి. ఈ ఆత్మగౌరవం గుర్తింపు కోసం రాజకీయాలలో మరింత ప్రోత్సాహం కావాలి అని చెప్పి ఏమంటున్నాం? ఒత్తిడి తీసుకురావాలి. ఒత్తిడి ఎలా వచ్చింది? ఒక్క మాట నేను ఎప్పుడు చెప్తుంటా, స్వాతంత్రం కావాలని అన్నప్పుడు ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎక్కడున్నారు? వాళ్ళ ఇతర సంస్థలు ఎక్కడున్నాయి? మాట్లాడిందా? మాట్లాడలే. ఉద్యమం నడిచింది, 200 సంవత్సరాలు నడిచింది. చివరికి గాంధీ గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఉద్యమం స్థాయి పెరిగి, ప్రజల్లో అవేర్నెస్ పెరిగి, ప్రజల ఒత్తిడి వచ్చి బ్రిటిష్ వాళ్ళు పారిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అట్లాగే తెలంగాణ ఉద్యమం 1955 నుంచి కూడా ఆంధ్రలో కలవద్దని ఉన్నది, కానీ 69లో ఉద్యమం వచ్చింది, కానీ రాలే. చివరికి కేసీఆర్ గారు పట్టిన చర్యల వల్ల లాస్ట్ 10 years ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఒక్క ఓటు 2 రాష్ట్రాల మిగతా రాష్ట్రాలు ఇచ్చింది, కానీ తెలంగాణ ఇచ్చిందా? ఇయ్యలే. వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. అటువంటిది ఆయన చర్య వల్ల అన్ని పార్టీలు, ఆ పార్టీ మిగతా పార్టీలు, దేశంలో అన్ని పార్టీలు కూడా ఇద్దరే పార్లమెంట్ సభ్యులున్న 540 పైచలకు పార్లమెంట్ సభ్యులున్న దాంట్లో ఇద్దరి చర్య అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, తప్పలేదు. అంటే ప్రజల ఒత్తిడి వచ్చింది, అవగాహన పెరిగింది, నష్టపోతామనే భావన వచ్చింది రాజకీయ పార్టీలకు. సరే ఇప్పటికైనా చేసేద్దాం అని చేశారు. అదే వీళ్ళు ఇప్పుడు చెప్తున్న మాట, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా మేము చేసినాం కదా, కుల గణన చేసినాము, మేము అసెంబ్లీలో పెట్టినాము, దాని తర్వాత క్యాబినెట్లో పెట్టినాము, ఇదంతా ఇంతవరకు తీసుకొచ్చిందంటే మేమే కదా అని చెప్తున్నారు కదా. మేము కాదంటామా? రాజ్యాంగ సవరణ అయ్యేంతవరకు కాదనేది మాకు తెలిసిన విషయం. ఇది తప్ప, వాస్తవం కాదా, చరిత్ర కాదా? ఇవి నువ్వేం చెప్పుకుంటే నేనేం చెప్పాలి? నువ్వు బాగా చేస్తున్నావు డబ్బా కొట్టాలా నీకు? రేపు ఇవ్వగలుగుతావా? సో ఓవరాల్గా సార్ అర్థమయ్యేది ఏంటంటే, ఆర్డినెన్స్ చేయని, ఏం చేయని, గెజెట్ పాస్ చేయని, ఏం చేయని, రాజ్యాంగ సవరణ జరగంది, 42% రిజర్వేషన్ అవ్వదు అనేది మీరు కుండబద్దలు కొట్టని చెప్తున్నారు. నాకు తెలిసిన అవసరం, నేను లాయర్ని కాదు, లేకుంటే ఇంకేదో పెద్ద ఇది కాదు, నాకు అవగాహన మేరకు. అంటే గతంలో ఏ రాష్ట్రంలోనే అయిందా ఇట్లా? అదే కదా, కాలేదంటున్నాను కదా. ఇట్లా చేసినా కానీ కేరళ కానీ, రాజస్థాన్ కానీ, బీహార్ కానీ కాలేదు. మొట్టమొదలు తమిళనాడులో 3 పర్యాయాలు గవర్నర్ తోటి చేసిన తర్వాత కూడా కాకపోతే రాజ్యాంగ సవరణలో కొంత మార్పులు తీసుకొచ్చి ఆ ప్రత్యేక పరిస్థితి దీనికి ఇచ్చారు. ఏది? తమిళనాడుకు. అటువంటి పరిస్థితులు వేరే రాష్ట్రాలకు లేదు. 50% దాటి చేసేది. ఇక ఇంతకంటే నన్ను నేను చెప్పమంటారు. మొన్న ఇక్కడ సవాల్ విసరడము అంటే 10 ఏళ్ళు వర్సెస్ 18 ఏళ్ల పాలన గురించి సవాల్ విసిరినారు. ప్లేస్ ఎక్కడైనా చెప్పలేదు. కేటీఆర్ వచ్చినా ఓకే, కేసీఆర్ వచ్చినా ఓకే, మోడీ అయినా ఓకే, కిషన్ రెడ్డి అయినా ఓకే అన్నారు. సో కేటీఆర్ సవాలు స్వీకరించిండు, ప్రెస్ క్లబ్లో కూర్చురు. ఆ ప్రెస్ క్లబ్ గురించి కూడా క్లబ్బులు పబ్బులు అన్నాడు. ఓకే, దాని తర్వాత వచ్చి దాన్ని ప్యాచప్ చేసుకోవాలనుకున్నాడా లేకపోతే ఏం మాట్లాడా? ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాక్ అసెంబ్లీకి మేము సిద్ధమే అనే మాట మాట్లాడారు. ఏం చెప్తారు? మాకు అసెంబ్లీ పెడదాము, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, మీరు వస్తారో రారో అన్నప్పుడు, ఇక ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు వెకిలి నవ్వులు నవ్విన వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. మళ్ళీ నేను కూడా నవ్వుతున్నా. ఆమా కాదు, ఆ పెద్ద ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అంటున్నారు కదా, ఆడ కూర్చున్నాడు కదా, కుర్చేసుకొని కూర్చుంటే మాకు అసెంబ్లీ పెడతాం. ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఆడ కూర్చొని కొంతమంది నవ్వులు, ఓకే మాకు అసెంబ్లీ అన్నప్పుడు వేరు. అయితే ఏంది మాకు అసెంబ్లీ అక్కడ పెడదాము, ఏది చర్చ విషయంలో, రైతు రాజ్యం మేము తెచ్చినామా మీరు తెచ్చిరా అనేది ఏం చెప్తారు ఆ విషయంలో? ఏమన్నాడు? మాక్ అసెంబ్లీ. మాక్ అసెంబ్లీ అట్లనా? మాక్ అసెంబ్లీ అర్థం ఏంటిది? మాక్ అసెంబ్లీ అంటే నాకు కొద్దిగా చెప్పరు, అంటే నాకు తెలియదు. కానీ 1963లో మల్టీపర్పస్ హై స్కూల్లో హనంకొండలో మేము మాక్ పార్లమెంట్ చేసాం, హై స్కూల్ విద్యార్థి. ఎప్పుడు? 1963లో. ఓకే, 63లో. ఎందుకంటే పార్లమెంట్ ఎట్లా జరుగుతుంది, చర్చలు ఎట్లా జరుగుతాయి అని అవేర్నెస్ పెంచడానికి చేసే స్కూల్ పిల్లలు లేకుంటే కాలేజీ పిల్లల కోసం ఆ రోజుల్లో ఎప్పుడైనా ఇప్పటికైనా జరుగుతూ ఉంటుంది.
ఇది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అడుగుపెట్టలేని వాళ్ళు, ఇంకా అర్హత సంపాదించిన వాళ్ళు, మన విధానం తెలుసుకుందామనే వాళ్లకు చేసే ప్రక్రియను మాక్ అంటారు. తెలిసిన వాళ్ళకి కాదు చేసేది, తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి, తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి చేసేది. ఇంకోటి సిగ్గుచేటు, ఆ రోజు మా క్లాస్మేట్ ఒకతను మురళీధర్ రెడ్డి అని ఉండే 63, ఆయనడేమో రాధాకృష్ణన్లాగా తలపాగా పెట్టి ఆయన స్వరూపం అట్లా పెట్టి ఈ కండువ కిందికేసి రాష్ట్రపతి ప్రసంగం ఆయనతోటి చెప్పించారు. మా టీచర్లు చెప్తారు, మేము మాట్లాడతాం, ఇవ్వాలి చూసి చదువుతాం లేకుంటే మాట్లాడతాం. నన్ను కొద్దిగా వెరీ యాక్టివ్ ఉంటే స్టూడెంట్ యూనియన్లో, తర్వాత ఇంగ్లీషు కొద్దిగా మెరుగ్గా ఉందని, అరే మా టీచరు పాపం ఇప్పుడు చాలా ఓల్డ్ ఏజ్లో ఉన్నాడు, అరే నువ్వు అపోజిషన్ లీడర్గా చేయాలి. నేను ఎందుకని నన్ను ఇట్లాంటి ఉన్నాడు ఏంది అని, సరే నీది వాజ్పేయి పాత్ర అన్నాడు. అయితే ఆ స్టేట్మెంట్ ఏమన్నాను తెలుసా, మా సార్ చెప్పిండు అనుకోండి, నేను కూడా 62లో చైనా యుద్ధం తెలుసు, ఇది 63లో జరిగింది. ఆ సెంటెన్స్ ఇప్పటికీ నా మనసు లోపట, హృదయం లోపట, బ్లడ్లో ఉంది. ఏం సెంటెన్స్ తెలుసా, we will not accept suzerainty of Chinese government over India. We will not accept the suzerainty, I repeat the word suzerainty, of China over India అనే మాట ఇంకా నాకు గుర్తున్నది. అంటే మనం తెలవడంలో తెలుసుకొని ఈ దేశం యొక్క పరిస్థితులు చెప్పడానికి చేసిన ప్రయత్నంలో నాకు ఇంకా గుర్తుంది. ఓకే, ఇవాళ మాక్ అసెంబ్లీ పెడతారా, కావాలంటున్నాడా? ఎవరికి మాక్ అసెంబ్లీ పెట్టండి, ముఖ్యమంత్రి గారు కూడా రావాలని కోరుకుంటే. అదే 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 నాకు అర్థమైంది. ఎవరి కోసం మాక్ అసెంబ్లీ? ముఖ్యమంత్రి కోసం. ముఖ్యమంత్రి కోసమా? అంతే కదా పాయింట్ ఇక్కడ. నాకు అర్థమైంది అదే, మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాము అంటే. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీకు మాక్ అసెంబ్లీ కావాలనుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అడిగితే సమాధానం ఏం చెప్తాడు? కాదు, నువ్వు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యి, సరే బ్యాక్గ్రౌండ్ అంతా దాని గురించి మాట్లాడు, రాజకీయాలు అవసరం అయినా, నువ్వు కూడా మాక్ అసెంబ్లీ పెట్టి నేర్చుకుందాం అన్నావా, లేకుంటే ఆయనకు చెప్పుదాం అనుకొని చేసినావా? నాకు రెండిట్లో క్లారిటీ కావాలి. నేర్చుకుందాం అనుకున్నాడు. నేర్చుకుందాం అనుకున్నాడు. మరి నేర్చుకున్నాక ముఖ్యమంత్రి గారు అది రిజైన్ చేయొచ్చు. అయ్యో నీకు తెలియదు కదా, తెలియదు అంటున్నావు కదా, నీ అతి హుషారు మాట మాట్లాడుతున్నావు కదా, మరి రిజైన్ చేయి. ఇవన్నీ నేర్చుకొని మాక్ అసెంబ్లీలు చేసి అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో తెలుసుకొని, ఇప్పటి వరకు మీరు అసెంబ్లీలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నేతలు మాట్లాడిన దానికి సమాధానాలు చెప్పలేక తిట్లు దండకాలు చేసి అది పక్కన పెట్టి అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి వస్తే ఈ తిట్లు దండకాలు వినడానిక? ఎవరి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎవరి గురించి? నీ ఉద్దేశం మాకు బాగా తెలుసు, నీ అతి పొగళ్ళు. ఎవరయ్యా కేసీఆర్? ప్రజాస్వామ్య చరిత్రలో దేశంలో 14 సార్లు ప్రజల మన్ననలు పొంది శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు కేంద్ర మంత్రిగా, ఉపసభాపతిగా చేసిన ఆయన దగ్గర నువ్వు ఆయనకు చెప్పేటందుకు మొదలు ఛాలెంజ్ చేసుడే బుద్ధి తక్కువ. రెండోది మాక్ అసెంబ్లీ అనుడు మరో బుద్ధి తక్కువ. తర్వాత మా జనాలకి ఏంటిది అంటే ఇది కూడా పెడతలేడు అని నమ్మించేందుకు చేసే ఎత్తుగడలో భాగంగా నీకు తెలిసినట్టు ఆయనకు తెలియదన్నట్టు చెప్తున్నావు. నీ ముఖం చూసి, నీ వ్యవహారం చూసి అసెంబ్లీకి మాట్లాడాలా? మాట్లాడిన దానికి సమాధానం చెప్తే బాగా సరిపోద్ది కదా, సరిపోదా? మన ముఖాలకు మనం ఎన్నిసార్లు గెలుస్తున్నాము, ఎన్నిసార్లు ఆ అనుభవం ఉంది మనకు తెలియదా? జనాలకు తెలియదా? 14 సార్లు గెలిచిన వాళ్ళ గౌరవం ఎట్లుండాలి? దేశంలో ఇంకెవరైనా గెలిచారా అట్లా? ఇక గిటువంటి వాళ్ళకి ఏం చెప్తామమ్మా? ఏం చెప్పినా ఎక్కేది కాదు. ఎక్కినట్టు నటించరు. ఎక్కినా అది చేయలేని పరిస్థితుల్లో ప్రజల అవసరాలు మరిపించడానికి, హామీలు చర్చకు రాకుండా ఉండడానికి, అభివృద్ధి కొనసాగించడానికి చేసే దాంట్లో నీకు వచ్చిన ఇబ్బందులను మాయ చేసి, మసిపూసి మాయ చేసి,
కాలం గడపడానికి చేసే ప్రయత్నాలు. ఇక ఇంతకంటే నన్ను ఏమన్నమాట. కానీ ఒకటి సవాళ్ళు అనే విషయం వస్తే జనరల్గా రాజకీయ నాయకులు సవాళ్ళు విసురుతుంటారు, ఆ సవాళ్ళని స్వీకరించలేని వాళ్ళు ఉంటారు, సవాళ్ళని స్వీకరించిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే చూడ్చిన వారు కొంతవరకు దాన్ని వదిలేస్తారు, విసిరేసిపోతారు. సవాలు విసురుతున్నాను, అసలు ఈ సవాళ్ళ పర్వాన్ని ఎట్లా చూడొచ్చు అంటే? ఓకే, ఇప్పుడు ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు మేము ప్రజల పక్షాన మాట్లాడతాం అనేది సాధారణంగా ఉంటుంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన మన విధానాలు, మాటలు, తర్వాత చర్యలు ఉండాలనేది ఈ రాజకీయ పార్టీల అంశం, తప్పదు. కానీ ప్రతిపక్షం మాట్లాడినంత మాత్రాన వ్యతిరేకత అనుకోవడం మరో పొరపాటు. ఈ విషయంలో చరిత్ర తెలుసా? ఏంటో చరిత్ర? కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా పనిచేసి తెలంగాణ విషయంలో రాజీనామా చేశారు. నీటి విషయం లోపల సరే ఏదైనా కానీ ఛాలెంజ్ చేశారు. ఈ మిగులు జలాలు, వరద జలాలు ఆ తేడా అది వేరు. ట్రిబ్యునల్ మనకిచ్చిన అవకాశాలు 25 సంవత్సరాల వరకు జరిగిపోతున్న నేపథ్యంలో వరద జలాలను వాడుకునే రీతిలో ప్రారంభించిన ప్రాజెక్టులలో సరే ఈ వ్యత్యాసాలు ఉండడం నేపథ్యాన్ని చర్చించడానికి, తెలంగాణకు ఇంకా ఎక్కువ కావాలని చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఛాలెంజ్ చేశారు. నేను కాదన్నాను. కానీ ఎక్కడైనా ఎన్నడైనా చరిత్రలో ఒకట 5 గంటల 45 నిమిషాలు ఒక ప్రముఖ టీవీ ఛానల్ ముందు, అది కూడా భోగి సంక్రాంతి మొదటి రోజు 5 గంటల 45 నిమిషాలు మేమిద్దరు నన్ను ఛాలెంజ్ చేశాడు. నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను. ఇద్దరం మాట్లాడుకున్నాం. ఇది మీరు చేయగలుగుతారా? దమ్ముందా? అసెంబ్లీలో మాట్లాడడానికే సమాధానం చెప్పకపోతుంది, ఇక నువ్వు చర్చకు వచ్చని చెప్తావు, అంతేనా కదా? అసెంబ్లీలో మాట్లాడడానికి పూర్తి స్థాయిలో సమాధానాలు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా మీరు ఇంకేమైనా చెప్పదలుచుకుంటే, రైట్ అయితే, వాస్తవం అయితే, చరిత్ర ఉంటే చర్చకు పిలవాలా? ఒక పాయింట్ స్ట్రాంగ్గా పట్టుకున్నారు. అసలు కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడు, మేము ఎన్నిసార్లు పిలిచినా, ఇంత అవకాశం వచ్చినా పదే పదే రండి రండి అంటున్నారు కదా. మీరు కూడా బాగున్నారమ్మా. అంటే ప్రజల్లోకి దాని అంటే అవసరం ఉంది కదా, దాన్ని పర్టికులర్ గా ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వస్తే అవమానించాలన్నది వాళ్ళ ఉద్దేశం. అసలు ఏంటి వచ్చుడు రాకపోవడం మధ్యలో ఏంటి లైను? కాదు, నువ్వు అసెంబ్లీలో అడిగిన వాటికి సమాధానాలు చెప్పుంటే ఆయన కూడా వస్తే బాగుంటుంది అంటే బాగుంటుంది. మా పిల్లలు మా పార్టీ నాయకులు అడిగిన దానికే సమాధానం చెప్పకుండా దాటేసి తిట్టుడు దండకాలు పెట్టిన తర్వాత నీ తిట్లు దండకాలు వినేందుకు చూసేందుకు అసెంబ్లీకి రావాలా? ఎవరు అసెంబ్లీకి వచ్చేది? ఇవాళ మొదటిసారి వచ్చిందా అసెంబ్లీకి? అని అవునా కదా? 14 సార్లు గెలిచిన వ్యక్తి అసెంబ్లీకి వచ్చి నీ ఈ మొఖాలు, ఈ మాటలు వద్దు, నేను కూడా దారి తప్పుతున్నాను, బాగుండదు చూడ్డానికా? సబ్జెక్టు మీద కనుక సమాధానాలు వచ్చే పరిస్థితి ఉంటే, సబ్జెక్టు తను లేవనెత్తకపోయినా, లేకపోతే లేవనెత్తిన అంశాల కంటే మరింత ఎక్కువ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నప్పుడు అది వేరే సమస్య. ఈ లేవనెత్తిన అంశాలకే సమాధానం చెప్పలేదు, ఇంకేదో మాట్లాడితే ఎట్లా? ఇదంతా బురదలు రాయేసి దాడి.